23వ వచనాన్ని చదువు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడే. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విలువ పెట్టి కొనబడ్డాం. హల్లెలూయా. ఎవరు కొనుక్కున్నారు? ఎవరు కొనుక్కున్నారు? దేవుడు కొనుక్కున్నాడు. ఎక్కడ కొనుక్కున్నాడు? డబ్బులు ఇచ్చాడా? బంగారం చూచాడా? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము వచ్చాడ. పరిశుద్ధమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తము కార్చి ఆయన వెలగా దానిని చెల్లించి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత కొనబడిన వారము కనుక మనుషులకు దాసులు కాకుడి అన్నాడు. హల్లెలూయా. ఇంకా అర్థంగా చెప్తాను. మనం ఒక గేదెను కొనుక్కున్నాం. డబ్బులు ₹1,00,000 పెట్టి ఒక గేదెను కొనుక్కొచ్చుకున్నాం. దానికి మేత పెడుతున్నాం, నీళ్ళు పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం. వాళ్ళు ఎవరు కావాలి? పక్కింటికి వెళ్ళి చెప్తున్నాను. ఎంత ఉండదు మనకి? సరే, ఏదో ఒక రోజు అంటే అలవాటు తప్పిందిలే. మొన్న దాకా అక్కడ ఉంది కదా, ఆ అలవాటు ఒకవేళ అని చెప్పి దాన్ని కట్టేసి ఎటు పోమాక అని బయటికి చెప్పి పెట్టాం. తీరా పాలు ఇచ్చాడు ఆయనకి. ఇక్కడ మనకి అవ్వట్లేదు కానీ అక్కడికి వెళ్ళి ఆలకెత్తుంది అనుకో పాలు. ఎలా ఉండదు కొనుక్కున్నాడికి? చెప్పాలి, మాట్లాడలేదు. అర్థం అవ్వట్లేదా? లేదా అర్థమైపోతుందా? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తన విలువైన రక్తమును కార్చి మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు దేవుడు రక్తము కార్చి మనల్ని విలువ పెట్టి దేవుడు కొనుక్కుంటే, దేవునికి నమ్మకంగా ఉండవలసిన మనం, దేవుణ్ణి గణపరచవలసిన మనం, దేవుణ్ణి సంతోషపరచవలసిన మనము ఎవరికి దాసులు ఉంటారు? ఎవరైతే బాధ పెట్టారు, అయ్యా ఎవరైతే హీనంగా చూశారు, ఎవరైతే మనల్ని బాధపరచాలని చూశారు, వాళ్ళకెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సహవాసం చేస్తా వాళ్ళకు దాసులు అవుతాం. హల్లెలూయా. మన పాపముల నుంచి విడిపించింది మనుష్యులు కాదు. మన దోషముల నుంచి, మన అపరాధముల నుంచి విడిపించింది మనుష్యులు కాదు. దేవుడే మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. తల్లి గర్భములో పిండముగా ఏర్పడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నియమించుకున్నాను చెప్పిన దేవుడు కదా నీ కొరకు, నా కొరకు సువార్త ద్వారా మనల్ని వెంబడిస్తూ, వెంటాడుతూ, మనం చిన్న ప్రార్థన చేసిన, చిన్న కొబ్బరి నూనె రాసుకున్న, చిన్నగా దేవుడికి ఒక మాట మాట్లాడుకున్న వెంటనే మన జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నట్లుగా నీకు చెబుతున్న మాట, నాకు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నేను నీతో పాటు ఉన్నాను. హల్లెలూయా. నేను నీతో ఉన్నాను, నా సన్నిధి నీతో ఉంది, నేను విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విమోచించును. హల్లెలూయా. ఏమంటారు? రక్తం వల్లించడం ఏంటంటే, రక్తం తీసేద్దండి, రక్తం అంటే కడిగేద్దా? నిజమా? అడగడిగింది నిజమా? దేవుని బిడ్డల గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేత మన పాపములు పోగొట్టబడలేదు. కానీ దేవాది దేవుడు పరిశుద్ధుడు, ఏ పాపము ఎరగని వాడు, స్త్రీ సాంగత్యము లేనివాడు, పాపము చేయనివాడు, కంట చూపుతో నోటి పాపముతో, నోటి మాటతో పాపము లేని దేవుడు ఈ లోకములకు మన కొరకు
నరుడుగా అవతరించి హల్లెలూయా నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరా అని దేవుడు అడిగాడు. మనం అడగలమాట అన్ని పాపాలే. ఒకవేళ పై మాటకి నన్ను చూడు నాన్న లోపల హృదయంలో ఎలా నువ్వా అని మనల్ని శోధిస్తానే ఉంటాం. ప్రభుత్వ పుట్టిన దేవుడు ఎట్లారా పాపము లేని దేవుడు ఈ లోకములకు వచ్చి ఆయన యవ్వన కాలపు రక్తమును, పరిశుద్ధమైన రక్తమును మన కొరకు కార్చి మన పాపములు క్షమించి దేవుడు ఎట్లారా మన దోషము క్షమించి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. మనము విలువ పెట్టి కొనబడ్డాం. ఇంకా అనేక మందికి దేవుడు కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందరూ నా నామమును అంగీకరించుదురో వాళ్ళందరూ దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అనబడుదురు అని. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఏ విలువ? ధనమునిచ్చి, వెండినిచ్చి, బంగారమునిచ్చి కాదు, కానీ ఆయన రక్తమునిచ్చి మన పాపములు ప్రతి ఒక్కటి ఆయన భుజముల మీద వేసుకొని మనం పొందవలసిన గాయాలు, మనం పొందవలసిన ఆ ఘోర మరణ శిక్షను దేవుడు ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచాడు. అలాగే మనము కూడా చనిపోయి క్రీస్తులో ఉన్నవారు ఆ విధముగా ప్రభుతో పాటు లభిస్తారు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం మానవులుగా ఉన్నప్పుడే ఈ లోకములో ప్రభువు రక్తము చేత కడగబడి ఆయన చోట కొనబడిన వారమై ఉన్నారు. హల్లెలూయా. రక్షించబడిన నువ్వు నీ సొత్తు కాదు. ప్రభు చెప్తాడు, నీవు నా సొత్తు అన్నాడు. నువ్వు నా సొత్తు. నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా బ్రతుకుతామంటే కొనుక్కొని ఊరుకుంటాడా? ఒక మనిషిని డబ్బులు పెట్టి మనం కొనుక్కొని మన ఇంట్లో పనికి పెట్టుకున్నాం. ఆడు అతను ఇష్టం వచ్చినట్టు నడుస్తాడు, కుదిరిద్దా? ఏమంటాం? నేను ఇష్టం వచ్చా చేయడం కుదిరిద్దా? నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, గోల్డ్ డబ్బులు పోసి కొనుక్కున్నాం, మేము కొనుక్కున్నాం నిన్ను, నువ్వు మాకే ఉండాలి, మాకే పని చేయాలి, మాకే దాసుడుగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఏం చెప్తాడు? ఒక దాసుడు ఇద్దరు యజమానుడికి దాసుడుగా ఉండలేడు, ఎవరో ఒకరిగా ఉండాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం రక్షించబడిన మనము, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచబడిన మనము మన ఇష్టానుసారం ఉండటము దేవునికి ఇష్టము కాదు. మనము విలువ పెట్టి కొనబడ్డాము. రక్షించబడి చాలా మంది బాధ్యత లేకుండా ఉంటారు, భారం లేకుండా ఉంటారు. మనము ప్రభు రక్తము చేత కడగబడ్డామే, మనం దేవునికి సొత్తు కదా, మనము ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి అనే గ్రహింపును వారు విడిచిపెట్టేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఇష్టానుసారముగా ప్రవర్తిస్తారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీరు మీ సొత్తు కాదు. ఆయన మనం రక్షించుకున్నాడు, మనం కొనుక్కున్నాడు. ఎవ్వరూ ఆయన దగ్గర నుంచి వినిపించలేరు, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన రక్తము చేత కొనుక్కున్నాడు. అందుకని అంటాడు, మిమ్మల్ని పుట్టివాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అంటాడు. మిమ్మల్ని ఎవ్వరూ ముట్టుకోలేరు, తాకలేరు, మీరు నా సొత్తు. నువ్వు రక్షించబడి దేవునికి దూరం అయిపోయినా దేవుడు మాత్రం నిన్ను నన్ను ఎన్నడు విడిచిపెట్టడు. ఎక్కడికి వెళ్ళినా స్వార్థ వస్తాను ఉంది, ఎక్కడికి వెళ్ళినా దేవుడి మాటలు అందించబడతా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా దేవుడి యొక్క ప్రార్థన వాక్యం ఫోన్లోనో టీవీలోనో మనుషుల ద్వారా ఏదో విధంగా ప్రభువునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా మనకి అందించబడుతూనే ఉంటుంది. ప్రభువునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎందుకంటే మనము దేవుని చేత విలువ పెట్టి కొనబడ్డాము. హల్లెలూయా. మనం
విలువ పెట్టి కొనపడ్డాం కనుక మనము దేవునికే దాసులుగా ఉండాలి కానీ మనుష్యులకు దాసులుగా ఉండకూడదు. దేవుని పెట్టారా, మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా ఉండాలి కానీ మనుష్యుల్ని సంతోషపెట్టేవారంగా ఉండదు. చాలామంది ఆడు బాధపడతాడు, ఆడు పొగడాలి, ఆడు పొగిడితే పెడతాడు, ఆడు పొగిడితే చేస్తాడు అని పొందుతారు. వాళ్ళు మనుషుల్ని సంతోషపెడుతున్నారు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు ఎన్నడూ మనుషుల్ని సంతోషపెట్టాడు. మనుష్యులు చెప్పిన దానికి తలాడించాడు, మనుష్యులు చెప్పిన దానికి లోబడిపోడు. మనం దాని కొరకు, జీతం కొరకు, డబ్బుల కొరకు, ఏదో అవసరాల కొరకు దేవుడి మాట దోసేసి మనుషులు సంతోషపెట్టడానికి కొడుతూ ఉంటాం. అది ఎంత మాత్రమో మన జీవితాలకు ఆశీర్వాదం కాదు. నువ్వు దేవుణ్ణి సంతోషపెడితే, నువ్వు దేవుని కొరకు జీవించినట్లయితే, నువ్వు దేవునిపై నమ్మకం చేసినట్లయితే మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చు కానీ దేవుడు ఎంత మాత్రం నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుని పెట్టారా, మా జీవితాల్లో నువ్వు మనుషుల్ని సంతోషపెట్టకుండా అనేక మంది వదిలేసుకున్నాం, విడిచిపెట్టేసి. కానీ దేవుడు మాత్రము మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాడు, మాకు తోడుగానే ఉన్నాడు. మన సంఘాలకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, రక్షించబడ్డ నీవు విలువ పెట్టి కొనపడ్డావు సంగతి మర్చిపోమా. ఏదో ఉపవాసకాలం జరిగింది, ఏదో బాప్తిసం తీసుకున్నాం, ఏదైనా ఒక అమ్మాయి వచ్చి 10వ తారీఖు పుట్టినరోజు, 10వ తారీఖు ఇస్తారా బాప్తిసం, మా ఊళ్ళో పలానా ఇస్తారంట, అక్కడ తీసుకోమా, ఇచ్చినదే బాప్తిసం ఆయన తీసేసుకో. అది మీరు ఎవరా, 7వ తారీఖు పత్తానంటే 2వ తారీఖు 7వ తారీఖు. ఆ పుట్టినరోజు నువ్వు తీసుకుంటే పుట్టినరోజు చచ్చి మళ్ళీ తిరిగి లేచిన రోజు 2 రోజులు కలిపి ఒకసారి ఉంటాయి. 2 కేకులు కోసుకోకుండా ఒక ఫంక్షనే చేసుకుంటాను. ఆ రోజు చెప్తారా? ఇంకొకరు ఇప్పుడే చెప్పారు, ఆదివారం మొత్తం ఇస్తారా? దేవుడురా, మనం శోధించుకోవాలి, అక్కడ చేయండి. దేవుడు బిడ్డలారా, ఎందుకంటే మన పాపంలో కడగబడి మనము రక్షించబడాలంటే మన ప్రతి ఒక్క పాపమును మనం ఒప్పుకుంటాం, దేవుడి సన్నిధిలో సహవాసం చేసి రక్షణ పొందుతుంటే మనం కొద్దిగా తెలిసిద్దే. 5 రోజులు వెళ్ళినోళ్ళు వారిపోతారు, 6 రోజులు తీసుకున్న వాళ్ళు కూడా నిలబడుతున్నారు. 6 రోజులు తీసుకున్న వాళ్ళు కూడా నిలబడుతున్నారు. ఈ 5 రోజులు కూర్చున్నవాళ్ళు చాలా మంది అనాస్తంగా వచ్చానంటే అతనికి డబ్బులు పోయింది, జీతం పోయింది, కిరాయిలు పోయింది, లేకపోతే అది పోయింది, ఇది పోయింది, డబ్బులు పోయినాయి అంట. అదే బాగా పడుతున్న వాళ్ళు అవి ఏమి లేదు, అందరితో పాటు ఏమవుతా పైన బతకొచ్చాను. దేవుడు పుట్టినారా, మనం ఎట్లా పడితే అట్లా బ్రతకడానికి కాదు, దేవుడి చేత మనం కొనపడ్డాము. హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. మాట మర్చిపో. ఇది ఒక సిల్లీగా జరిగే ప్రక్రియ కాదు. రక్షణ అనేది, బాప్తిసం అనేది నీ కంటికి కనపడతలేదు, కానీ దాని కనుక ఇప్పుడు ఒక బిడ్డ పుట్టేశాడు, అయ్యో పిల్లడు పుట్టాడు బాగున్నాడు అంటే అది ఎంత ప్రయాసపడితే ఆ పిల్లడు భూమికి వచ్చాడు. ఒక తల్లి 9 నెలలు మోసి తన ప్రాణానికి అడ్డేసి తన రక్తము, తన మాంసము ఆ బిడ్డకు ఇచ్చి మన భూమి మీద తీసుకొచ్చింది. పుట్టవాళ్ళు వెళ్ళి అంటే 30 అక్కలుగా ఉన్నాయండి, పిల్లలు 40 ఉన్నాడేంటి, కాళ్ళు సన్న ఉన్నాయి, నువ్వు చెప్పేస్తావు, నువ్వు నేనే చెప్పేస్తావు. కానీ మోసినోడికి, కన్నోళ్ళకి, బాధ పడిన వాళ్ళకి తెలుసు. బాప్తిసం అంటే నువ్వు అనుకుంటున్నావు దేవుని రక్షణ అంటే ఆ ఊరిని అయిపోయింది కాదు. నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకమునకు వచ్చి పరిశుద్ధుడైన దేవుడు పాపుల మధ్యలో తిరిగి
పాపులు చేతికి అప్పగించబడి ఆయన శరీరము నాకంటే చారల వల్ల తుమ్మబడి ఆ ఘోరమైన సిలువలో మన ఎండలో కలిసి నుంచోలేము, 1 కిలోమీటర్ నడవాలి, సరిగ్గా ఉండాలి, వానికి అసలు తడవకూడదు. మనం పనులు అయితే అసలు నడవచ్చు, కానీ ప్రార్థన వస్తే మొత్తం తగ్గుతావా? ఒకళ్ళు పనికి వెళ్ళు, పనిలో వాన పెడుతుంటే వెళ్ళిపోతున్నాను పక్కన అడిగేస్తాడు సొంతం వాన ఇంట్లో గడిచేది అయిపోతుంది, ఎట్లా తెచ్చి ఆ పని చేస్తాం. కానీ దేవుడి మంది నన్ను మనం కలిసి వస్తావా? మనం తడవకూడదు, ఎండకూడదు, చలికి రాకూడదు. కానీ దేవుడు మాత్రం ఆకాశానికి భూమికి మధ్యలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నీళ్లు కొట్టించుకొని ఏలాడాడు. నువ్వు ఏలాడి 10 నిమిషాలు పోతాం. దేవుడు మనం చేయలేము, మన వల్ల కాదు, అది దేవుడు మాత్రమే చేయగలిగిన. ఆయన పరిశుద్ధుడై నీతిమంతుడై ఏ పాపం లేనివాడై ఆయన మన కొరకు రక్తము చిందించి ఆఖరి రక్తం వరకు చిందించి మన కొరకు గాయాలు మనకి రక్షణ ఇవ్వడానికి వాళ్ళంత ప్రక్రియ చేశాడు దేవుడు. ఆ రక్తమే ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులు చేయండి. హల్లెలూయా. ఆ రక్తము చేత మనం కడగబడటానికి దేవుడు ఆ రక్తం అనే దానిని పరిశుద్ధమైన రక్తము చేత దేవుడు మనల్ని పాపము నుంచి, శాపము నుంచి, నరకము నుంచి తప్పించి విలువ పెట్టి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. మనం విలువ పెట్టి కొనబడ్డామన్న సంగతిని జ్ఞాపకమును పెట్టుకుని ఎవరికి దాసులో ఉండాలి? గడి చెప్పండి, ఎవరు కొన్నాను చెప్పండి. నేను దేవుడికి దాసుడిగా ఉన్నాను అని నీవు హృదయం నీకు సాక్ష్యం ఇస్తే చాలా వందనాలు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడికి ఉన్నావో చేతులు ఎత్తచ్చు. ఎందుకంటే మన బాధ పెడతాం, నాకు అసలు ఇష్టం లేదు. మన మనస్సాక్షి మనకి సాక్ష్యం ఇస్తానే ఉంటుంది. నువ్వు ఎవరికి దాసుడు అని. దేవునికి దాసుడువా, మనుషులకు దాసుడువా, ఇంకా దేనికి దాసుడు? ఒక్కడో పదానికి దాసుడు. డబ్బు పిచ్చ, డబ్బుకి దాసుడు. అందుకని ప్రభు అంటాడు, ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటున్నాను. దేనికి మనము దాసులము బతుకులారా ఎవరో చెప్పట్లా, మనకు తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మనుషులకు దాసులు కాకుడి, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను. హల్లెలూయా. రక్షించబడిన మనం విలువ పెట్టి కొనబడిన వారు. అనేకుల్ని క్రీస్తు యొద్దకు నడిపించవలసిన భారము బాధ్యత కలిగిన వారు కనుక నిర్లక్ష్యంగా అలక్ష్యముగా ఉండక మనుషులకు దాసులు కాక దేవుడికి దాసులు దేవుడిని సంతోషపెట్టును గాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధంగా ప్రేమగా తండ్రి, రక్షక నాయన, రక్షించబడ్డాం నాయన. అది క్రీస్తు రక్తము చేత మేము కడగబడి రక్షించబడ్డామన్నా గ్రహింపు లేని వారన్నా. దేవుడిని సంతోషపెట్టక మనుషులను సంతోషపెట్టు మనుషులకు దాసులను మార్చబోతుంది. అయితే మా పాప దోషం క్షమించమని మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ రక్తము చేత మేము కడగబడిన వారంలో ఉండబట్టి ఎక్కువ అనుభవించండి. మా ముందు జరుగుతున్న వాస ప్రార్థన కూడా మీ సన్నిధించి గొప్ప కార్యములు మమ్మల్ని మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. మండలేశ్వరం పరలోకములో ఉన్న పరమ తండ్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తు గారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం సంగతి ఇక్కడ కూడిన మనకును ఎవరైతే దేవుని చేత కొనబడ్డారో అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతోనే ఉండి దేవునికి దాసులుగాను దేవుని సంతోషపెట్టువారుగా చేయను గాక.